ఆర్టీసీ కండక్టర్ల వరుస గుండెపోటు ఘటనలు సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. శృంగవరపుకోట డిపోకు చెందిన ఈశ్వరరావు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మరొక ముందే మన్యం జిల్లా రామభద్రపురంలో డాసు అనే మరో కండక్టర్ గుండెపోటుతో మృతి చెందాడు. ప్రయాణికులకు టికెట్ ఇస్తూనే ఒక్కసారిగా సీటులో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలో ఆర్టీసీ కండక్టర్ల వరుస గుండెపోటు ఘటనలు సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. శృంగవరపుకోట డిపోకు చెందిన ఈశ్వరరావు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మరొక ముందే మన్యం జిల్లా రామభద్రపురంలో డాసు అనే మరో కండక్టర్ గుండెపోటుతో మృతి చెందారు. ప్రయాణికులకు టికెట్ ఇస్తూనే ఒక్కసారిగా సీటులో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి డీటెయిల్స్ మా విజయనగరం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బస్సు కండక్టర్లు వరుస మరణాలు ఉండేటటువంటి ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. ఇటీవల ఒక వారం 10 రోజుల క్రితం శృంగవరపుకోట డిపోకు చెందినటువంటి ఒక కండక్టర్ పెందుర్తి దగ్గర గుండెపోటుతో మరణించడం పెద్ద కలకలమే రేపింది. పని ఒత్తిడి కారణంతో తమ ఉద్యోగులు మరణిస్తున్నారని కొంతమంది ఆందోళన చెందేటటువంటి సందర్భం కూడా ఉంది. ఈ దశలోనే ఈ రోజు ఉదయం సాలూరు నుంచి విశాఖపట్నం బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు రామభద్రపురం జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఛాతీలో నొప్పిగా ఉందని కండక్టర్ దాసు డ్రైవర్ కి చెప్పడంతో అక్కడ సమీపంలో ఉండేటటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్, అంటే హైవేకి ఆనుకునే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ కి తీసుకుని ప్రాథమికమైనటువంటి చికిత్స అందిస్తుంటే నొప్పి చాలా తీవ్రంగా ఉందని కండక్టర్ చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి కాసేపటికి ఆయన మృతి చెందడం కూడా జరిగింది. దీంతో విజయనగరం అటు పార్తీపురం మన్యం జిల్లాలో ఉండేటటువంటి ఆర్టీసీ కార్మికులు తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేశారు. తగినటువంటి సిబ్బందిని నియమించుకోవాలని, పని ఒత్తిడి కాస్త తగ్గించే విధంగా చూడాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు తరచూ చెస్ట్ చెకప్ కావచ్చు, బీపీ, షుగర్ ఇటువంటి చెకప్లు కూడా ఆర్టీసీ డిపోల్లో నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. శ్రీనివాస్, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.